హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఇప్పుడు మనం శివాజీ వ్యవహారాన్ని చూస్తున్నాం. ఇందులో ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారందరూ రెండు భాగాలుగా విడిపోయారు. ఒకటి సమర్థిస్తున్న వాళ్ళు, ఇంకొకళ్ళు విమర్శిస్తున్న వాళ్ళు. మహిళ అంతా ఎక్కువగా విమర్శించే వాళ్ళలో చేరిపోతే మగవాళ్ళు కూడా ఈ సమర్థించే వాళ్ళలో చేరిపోయారు. సరే, అంతా బాగానే ఉంది. అయితే వీళ్ళ మధ్యలో నుంచి ఒక కొత్త తరం పుట్టుకొని వచ్చింది. అదేమిటి అంటే, ఇప్పుడు ఈ కొత్త తరం అంటే యూత్ అంతా ఎక్కువగా ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా శివాజీని ఎక్కువగా విమర్శిస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం, వాస్తవానికి కొంతమంది ఏమని విమర్శలు చేస్తున్నారంటే ఇది దండోరా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నదేనని. సరే, సినిమాలకు ప్రమోషన్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది మన అఖండ 2తో మనం చూసాం. విపరీతమైన సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. అయినప్పటికీ అది 100 కోట్ల క్లబ్ వరకే వచ్చి చేరింది. బాలకృష్ణ వరుస సినిమాలని 100 కోట్ల వరకే వచ్చాయి. దాని కెపాసిటీ అంతే. ఇప్పుడు దండోరా సినిమా కూడా మరి అత్యధిక కలెక్షన్స్ వచ్చాయా అంటే లేవు. ఈ సినిమాకు మరి ఈ శివాజీ ఏవైతే ఎపిసోడ్ ఉందో ఎలాంటి ఉపయోగం కలగలేదు. అయినప్పటికీ ఇంకా ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని మీద రచరచ జరుగుతుంది. టీవీల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే మహిళా కమిషన్ మరి శివాజీని పిలిపించి మరి ప్రశ్నించింది. ఆయన దానికి సమాధానం ఇచ్చినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో కోణం నుంచి మనం చూడాల్సి వస్తే, ఇలా ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేయటం వెనక ఒక మహత్తరమైన ఒక కుట్ర దాగి ఉందనేది మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, ఇప్పుడు శివాజీ కానివ్వండి, శివాజీని లేదా సమర్థించే లేదా వ్యతిరేకించే వాళ్ళంతా సోషల్ మీడియాలో లేదా వాళ్ళు సెలబ్రిటీలు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మిగతా చాలామంది సబ్స్క్రైబర్స్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అనసూయకు దాదాపు 7 లక్షల నుంచి ఒక 10 లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టిన ప్రతి ట్వీట్కి ఆమెకు డబ్బులు వచ్చి పడుతుంటాయి. ఇప్పుడు